పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల. వినండి, వేద పాఠశాలలో పరలోక పాఠాలు. వేద పాఠశాల శ్రోతలకు రారాజైన యేసుక్రీస్తు నామములో శుభములు చెప్పుచున్నాను. ప్రియులారా, ప్రపంచములో ఉన్న ఏ ఇతర గొప్ప విద్య అభ్యసించడం కంటే బైబిల్ గ్రంథ అధ్యయనం ఎంతో విశిష్టమైనది. ఎందుకంటే ప్రపంచములో ఏ గ్రంథం కంటే బైబిల్ గ్రంథానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గనుకనే దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా చదవడానికి రేడియో వేద పాఠశాల ద్వారా ఈ కార్యక్రమాలు ఎంతో వ్యయ ప్రయాసలతో ప్రసారం చేస్తున్నాం. ఇక ఈనాటి తరగతి అంశం బైబిల్ యొక్క ఉద్దేశము లేదా ప్రయోజనం. మొదట అపోస్తలులు బైబిల్ను గ్రహించడానికి యేసు కొన్ని మాటలు చెప్పినట్లుగానే బైబిల్లోని 66 పుస్తకాలను మనం పరిశీలించకముందు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఈ పరిశీలనాత్మక పఠన ద్వారా మీరు బైబిల్లోని కొన్ని అంశాలు తేటతెల్లంగా గ్రహిస్తారని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు మరణించి పునరుత్థానుడైన తర్వాత ఎమ్మాయికు వెళ్లే మార్గములో 2 మనుషులతో నడుస్తూ ఉన్నారు. వారు ఆయనను యేసుగా గుర్తించలేదు. ఆయన శిలువ మరణాన్ని బట్టి ఆయన లేని ఎడబాటు వల్ల వారు బహుగా కృంగిపోయి వ్యాకులముతో ఉన్నారని ఆయన గమనించి, లేఖనాల ఎడల వారికి ఉన్న అజ్ఞానాన్ని బట్టి వారిని ఇలా గద్దించారు. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మరియు ఆయన మోషేయు ప్రవక్తలను మరియు కీర్తనల్లో తన్ను గూర్చి వ్రాసియున్నవన్నీయు సత్యమైనవని నేను మీతో చెప్పినది గుర్తు లేదని ప్రశ్నించాను. యేసుప్రభు చెప్పిన అతి సామాన్యమైన సత్యం ఏమిటంటే, ప్రతి లేఖనము తనను గూర్చి అయి ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయము 39-40 వచనాల్లో ఆయన ఈ విషయాలనే ఆనాటి మత నాయకులకు చెప్పడం జరిగింది. ఆయన ఎవరో సాక్ష్యాలతో సహా చెప్పాలని వారు ఆయనతో వాదించారు. నేను మెస్సియానని మీరు నమ్మడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయని బాప్తిస్మిచ్చు యోహాను ఆయన్ను సమర్థిస్తూ చెప్పిన మాటలను మొదలైనవన్నీ వరుసగా చెప్పారు. ఆయన బాప్తిస్వం తీసుకున్నప్పుడు తండ్రి పలికిన మాటలు సాక్ష్యంగా ఉన్నాయి. ఆయన చేసిన అద్భుతాలు సాక్ష్యంగా ఉన్నాయి. ఆయన ఇలా అన్నారు, లేఖనాలయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనములన్నీ నన్ను గూర్చి చెప్పుచున్నవి. లేఖనములన్నీ నన్ను గూర్చి చెప్పుచున్నవి. కాని మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఈ మాటలను ఆధారం చేసుకుని ఒక సేవకుడు లేఖనములన్నీ నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి అన్న ఈ వచనము బైబిల్ అంతటికీ మూల వచనము అని చెప్పాడు. బైబిల్ అంతటిలో యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులతో పంచుకున్న లేఖన విషయాలు వారికి లేఖనాలు అర్థం చేసుకుని గ్రహింపునిచ్చాయి. అలా బైబిల్ అంతా వారికి విశదపరచబడింది. బైబిల్ యొక్క 4 ఉద్దేశాలను గూర్చి ఈ సమయంలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటి ఉద్దేశం, యేసుక్రీస్తును లోకరక్షకునిగా, విమోచకునిగా చూపించుట. పాత నిబంధన గ్రంథములో యేసు వస్తున్నాడని చూపిస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథములో యేసు వచ్చాడని మనకు చెప్పడానికి ఆయన అరుదించిన చారిత్రాత్మక అంశాన్ని బైబిల్లో క్రొత్త నిబంధన మనకు చూపిస్తుంది. ఇక రెండో ఉద్దేశం, విమోచకుడు మరియు విమోచనను గూర్చిన చరిత్ర మన ముందు ఉంచుట. బైబిల్ను మనము చదువుతుండగా దాని గూర్చి ఒక ఆసక్తికరమైన విషయం మనకు కనిపిస్తుంది. వివిధ అంశాలను విభజించడానికి ఎంతకాలము
విడిచిపెట్టబడిందో గమనించాలి. దీనిని బట్టి ఉద్దేశించబడినదేదో ఉద్దేశించబడనిదేదో తెలియజేస్తూ బైబిల్ యొక్క ఉద్దేశాన్ని అర్థమయ్యేలా చేస్తుందని తలస్తున్నాను. ఉదాహరణకు క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను నలుగురు వ్రాసిన యేసు చరిత్రను మనం తీసుకుందాం. ఈ 4 పుస్తకాల అధ్యాయాలన్నీ కలిపితే 89 అధ్యాయాలవుతాయి. 4 సువార్తల్లోని 89 అధ్యాయాల్లోని 4 అధ్యాయాల్లో యేసు జన్మం, ఆయన 30 సంవత్సరాల జీవితమును గూర్చి వ్రాయబడింది. 85 అధ్యాయాల్లో ఆయన చివరి 3 సంవత్సరాల జీవితాన్ని గూర్చి వ్రాయబడింది. ఇక చివరి వారములోని ఆయన జీవితాన్ని గూర్చి 27 అధ్యాయాల్లో వ్రాయబడింది. సువార్తలు యేసు జీవితాన్ని మన ముందుంచుతున్నప్పుడు ఆయన జీవితములోని ఏ భాగాన్ని గ్రంథకర్తలు ప్రాముఖ్యమైనదిగా ఎంచారు? ఆయన జన్మమునా, లేక మొదటి 30 సంవత్సరాలనా, లేక 3 సంవత్సరాల ఆయన బహిరంగ పరిచర్యనా, లేక చివరి వారము అనగా ఆయన మన పాపముల కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిన విషయాన్నా? 4 సువార్తల్లో యేసు జీవితములోని వివిధ దశల మధ్య ఉన్న విరామమును మనం గమనిస్తే ఒక నిర్ణయానికి రావడం కష్టమేమీ కాదు. ఆయన జన్మము మొదటి 30 సంవత్సరాల జీవితం కన్నా చివరి వారము 7 రెట్లు ప్రాముఖ్యమైనది. మనము క్రిస్మస్ను ఎక్కువగా ఎంచుతాం. బైబిలు ఈస్టర్ను లేక పునరుత్థాన దినాన్ని ఎక్కువగా ఎంచుతుంది. యోహాను సువార్తలో సగభాగములో యేసు జననం, మొదటి 30 సంవత్సరాల చరిత్ర, 3 సంవత్సరాల బహిరంగ పరిచర్యను గూర్చి, మిగతా సగభాగములో యేసు జీవితములో చివరి వారాన్ని గూర్చి వ్రాయబడింది. యోహాను తన సువార్తను సరిగ్గా 2గా విభజించాడు. మొదటి భాగములో యేసు జన్మ, 30 సంవత్సరాల జీవితం మరియు 3 సంవత్సరాల బహిరంగ పరిచర్యను గూర్చి వ్రాశాడు. ఇక 2వ భాగములో చివరి వారాన్ని గూర్చి వ్రాశాడు. దాన్ని మనము శ్రమల వారము లేదా పరిశుద్ధ వారము అని పిలుస్తాం. గనుక ఆయన జీవితములో ఏది ప్రాముఖ్యమైనదో మనం గ్రహించాలి. సువార్తలు కేవలము జీవిత చరిత్రలే కాదు, అవి ప్రత్యేకమైన జీవిత చరిత్రలు. పుట్టుకను గూర్చి, మొదటి 30 సంవత్సరాల జీవితాన్ని గూర్చి వివరించని జీవిత చరిత్రను గూర్చి మీ అభిప్రాయమేమిటి? 2 సువార్తల్లో అనగా యేసు జన్మను గూర్చి గాని, మొదటి 30 సంవత్సరాల చరిత్రను గూర్చి గాని వ్రాయబడలేదు. ఈ జీవిత చరిత్రలు ఒక విషయాన్ని బయలుపరచడానికి వ్రాయబడ్డాయి. యేసు వచ్చాడు, ఎందునిమిత్తం వచ్చాడో అవి చెబుతున్నాయి. ఆ చివరి వారం కొరకే ఆయన వచ్చాడు. ఇలా బైబిల్లో అంశాల మధ్య ఉన్న సమయాన్ని గుర్తిస్తూ పోతూ ఉంటే బైబిలంతా కలిపి 1189 అధ్యాయాలు మనం లెక్కించగలం. అందులో 11 అధ్యాయాలు ప్రపంచ చరిత్రను గూర్చి చెబుతున్నాయి. భూమిని గూర్చి, మానవుని గూర్చి, స్త్రీని గూర్చి, భాషలను గూర్చి, చెడును గూర్చి, దేవుడు మనకు వివరించాలనుకున్న అన్ని సంస్కృతులకు చెందిన ప్రజలను గూర్చి చరిత్ర అందులో వ్రాయబడి ఉంది. ఇవన్నీ 11 అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. ప్రారంభాలను గూర్చిన సిద్ధాంతమును అర్థం చేసుకుంటే ఆదికాండములోని మొదటి 11 అధ్యాయాల్లో లక్షలాది సంవత్సరాల యుగాల చరిత్ర వ్రాయబడి ఉంది. ఆదికాండము 12వ అధ్యాయములో మీరు అబ్రాహాము అనే మనుషుణ్ణి కలుసుకుంటారు. ఆదికాండము 12వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు ఉన్న 1178 అధ్యాయాల్లోనూ అబ్రాహాము అతని సంతతిని గూర్చి ప్రత్యేకంగా అందులో ఒకని ద్వారా భూమి మీదనున్న వంశాలన్నీ ఆశీర్వదించబడిన విధానం వ్రాయబడి ఉంది. అనగా మెస్సియ లేక యేసుని గూర్చి అని గమనించాలి. వాస్తవంగా బైబిలు 2000 సంవత్సరాల హెబ్రీ చరిత్రను ప్రస్ఫుటం చేస్తుంది. సృష్టిని గూర్చిన ఒక పాఠ్యపుస్తకంగా ప్రపంచము ఎలా వచ్చిందో, భూమి ఎలా పుట్టిందో, మానవుడు ఎలా వచ్చాడో వివరించడం బైబిలు ఉద్దేశ్యం కానే కాదు. బైబిలు ఒకే అంశం మీదనే శ్రద్ధ వహిస్తుంది. గనుకనే ఆదికాండము 12వ అధ్యాయములోనికి మనము ప్రవేశించగానే ఆ అంశాన్ని మనం చూడగలం. అదే రక్షణ గూర్చి, విమోచనను గూర్చి. రక్షణ ఎలా వచ్చిందో, రక్షకుడు ఎలా వచ్చాడో, విమోచకుడు ఎలా వచ్చాడో తెలపాలన్న శ్రద్ధతో త్వరగా అబ్రాహాము జీవితముతో ప్రారంభించబడింది. ఆ తర్వాత ఉన్న 1178 అధ్యాయాలన్నిటిలో అబ్రాహాము గురించే వివరణ ఇవ్వబడింది. అబ్రాహాము నుండి
క్రీస్తు వరకు బైబిల్ వివరించే 2000 సంవత్సరాల చరిత్ర కొన్ని విషయాలను గురించి ఇవ్వబడిన విరామాన్ని మనం గమనించినప్పుడు 3వ ఉదాహరణను మనం తీసుకోవాలి. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన పరిమాణములోని తేడాను మనం గమనించాలి. క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలున్నాయి. పాత నిబంధనలో 929 అధ్యాయాలున్నాయి. ప్రతి అంశాన్ని గురించి ఎంతవరకు వివరించాలో దేవుడు ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో గమనిస్తే పాత నిబంధనలోనే ఆయన ఎక్కువగా చెప్పాడని అనిపించడం లేదు. ఎందుకంటే పాత నిబంధనలో 929 అధ్యాయాలుంచాడు. క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు మాత్రమే ఉన్నప్పటికీ చాలామంది నాకు పాత నిబంధన అంటే ఆసక్తి లేదని, పాత నిబంధన పాత బైబిల్ అని, పాత నిబంధన అక్కరలేదని, కొత్త నిబంధన మాత్రమే ఇవ్వండి అని అంటారు. పాత నిబంధన పఠన తర్వాత కొత్త నిబంధన పఠన చేద్దాము అంటే ముందు కొత్త నిబంధనే మొదలు పెట్టండి అని అంటారు. పాత నిబంధన ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు మన కొరకు ఎన్నో నిగూఢ సత్యాలు దాచి ఉంచాడు, రాసి ఉంచాడు. గనుక పాత నిబంధన మీకు మూసివేయబడిన లేక గతించిన గ్రంథంగా ఉండకూడదని మనవి చేస్తున్నాను. అపోస్తలులు బైబిల్ను అర్థం చేసుకోవడానికి యేసు నేర్పించిన విషయాలు అవేనని నమ్ముచున్నాను. ఇక బైబిల్ యొక్క 3వ ఉద్దేశం ఏమనగా దైవజనుణ్ణి సన్నద్ధుని చేయుట. పౌలు భక్తుడు తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారము దైవజనుడు సన్నద్ధుడై దేవుడు ఉద్దేశించిన సత్కార్యములు చేయుటకు దైవావేశం వలన వ్రాయబడిన బైబిల్ను దేవుడు మనకిచ్చాడు. బైబిలు వ్రాయబడిన ఉద్దేశాల్లో ఇది ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథం అవిశ్వాసుల కొరకు వ్రాయబడలేదు, కాని విశ్వాసుల కొరకు మాత్రమే వ్రాయబడింది. దేవుని సేవకురాలిగా ఉండాలని నిజమైన కోరిక గల పురుషులు, స్త్రీలు కొరకు బైబిల్ వ్రాయబడింది. దేవుడు కూడా కోరిక కలిగి ఉన్నాడు. దేవుని మహిమపరచడానికి మీరు ఆయన నియమించిన పని చేయాలి. ఆ పని నిమిత్తం మిమ్మల్ని ఆయత్తపరచడానికి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వ్రాయబడిన 66 పుస్తకాలతో కూడిన బైబిల్ని మీకిచ్చాడు. బైబిల్లో ఒక పుస్తకం ఉంది, అది యోహాను సువార్త. అవిశ్వాసులను ఉద్దేశించి వ్రాయబడింది. 4వ సువార్తను యోహాను వ్రాస్తూ మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడినని పేర్కొన్నాడు. నాణ్యమైన, ప్రామాణికమైన, ఘనమైన నిత్య జీవితాన్ని మనము దేవుని నుండి కలిగి ఉండాలని యోహాను కోరుతున్నాడు. గనుక యేసు వచ్చాడని, యేసు ఎవరో మనము తెలుసుకోవాలని యోహాను ఆశిస్తున్నాడు. విశ్వాసమంటే ఏమిటో తెలుసుకోవాలని కూడా కోరుచున్నాడు. ఇంకా యేసునందు విశ్వాసముంచని మీరు యేసు చేసిన అద్భుతాలు, సూచక్రియలను గూర్చి తెలుసుకొని యేసే క్రీస్తుని నమ్మాలని యోహాను ఈ విషయాలను వ్రాశాడు. అవిశ్వాసి కొరకు దేవుడు ఒకే ఒక వర్తమానాన్నిచ్చాడు. బైబిల్ ప్రకారము ఆ వర్తమానం ఏమనగా మారుమనసు పొంది సువార్తను నమ్మండి. ఒక అవిశ్వాసి మారుమనసు పొంది సువార్తను నమ్మిన తర్వాత విశ్వాసికి అవసరమైన సత్యాలతో నిండి ఉన్న 66 గ్రంథాలను దేవుడిస్తాడు. ఈ బైబిల్ అధ్యయనంలో మీరు ఉన్నతమైన విద్యార్థులుగా అర్హత పొందుకోవాలంటే బైబిల్లోని గ్రంథాలను వ్రాసిన వారెవరు, లేక బైబిల్లోని పుస్తకాలను వ్రాసిన వారెవరు, వాటిని ఎప్పుడు వ్రాశారు, ఎక్కడ వ్రాశారు, ఏ భాషలో వ్రాశారు, వారు దేనిపైన వాటిని వ్రాశారు, ఆ వ్రాత ప్రతులు ఏమైనా ఉన్నాయా, ఈ గ్రంథాలను మనకోసం ఎవరు భద్రపరిచారు, మన భాషలోనికి వాటిని ఎవరు తర్జుమా చేశారు, ఈ గ్రంథాలను ఎవరు ఎంపిక చేసి చిన్న పవిత్ర పుస్తక సముదాయంగా ఏర్పరిచారు, ఎవరు ఈ పుస్తకాలను ఎన్నుకొనుటకు ఆజ్ఞాపించారు, పుస్తకాలను ఎన్నుకొని ప్రక్రియ ఎప్పుడు జరిగింది, ఎవరు ఈ పుస్తకాలను అన్నిటినీ సేకరించి ప్రస్తుతం ఉన్న బైబిల్ గ్రంథంగా అమర్చారు. ఈ విధమైన ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు వారికి జవాబు చెప్పగలిగితే నిజముగా మీరు ఉన్నతమైన బైబిల్ విద్యార్థులే. ఈ ప్రశ్నలలో కొన్నిటికి జవాబుగా బైబిల్ గ్రంథకర్తలను గూర్చి మనం చూద్దాం. బైబిల్ని ఎవరు రాశారు? దేవుడే వ్రాశాడని ముందుగా మనం విన్నాం. అనగా దైవ ప్రేరణ అను అద్భుత కార్యం ద్వారా దేవుడే తన భక్తులను ప్రేరేపించాడు. దేవుడి గ్రంథాలను వ్రాశాడు అని చెబుతున్నప్పుడు 2 ముఖ్యమైన మాటలను మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ప్రత్యక్షత,
మానవులకు సత్యాన్ని బయలుపరచడానికి దేవుడు ఉపయోగించే అన్ని మార్గాలను ప్రత్యక్షత అని చెప్పవచ్చు. దేవుడు ప్రకృతి ద్వారా మానవునికి ఈ సత్యాన్ని బయలుపరుస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తిగతంగా మనకు సత్యాన్ని బయలుపరుస్తాడు. ఆయన అనేక విధాలుగా సత్యాన్ని మనకు బయలుపరుస్తాడు. ప్రేరేపణ అన్న మాటకు వేదాంత పండితులు ప్రత్యక్షత లేక ప్రత్యేక ప్రత్యక్షత అని పిలుస్తారు. బైబిలు దేవుని ప్రత్యేకమైన ప్రత్యక్షత. దానికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. 1600 సంవత్సరాలకు పైగా దేవుడు ఈ గ్రంథాలను వ్రాయడానికి మనుషులను ప్రేరేపించాడు. క్రీస్తు శకం 90వ సంవత్సరంలో యోహాను ప్రకటన గ్రంథం రాసినప్పుడు దేవుడు ఆ ప్రత్యక్షతకు పరిమిత కాలాన్ని నిర్ణయించి, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును అని వ్రాశాడు. ఆ ప్రత్యేక ప్రత్యక్షత ముగిసింది గనుక ముగించబడింది. అది ప్రత్యేక అద్భుతం. అందుకే అది ప్రత్యేక ప్రత్యక్షత అని పిలువబడుతుంది. ఈ మాటలు మనలో ఒక ప్రశ్నను కలిగిస్తాయి. దేవుడు వ్యక్తిగతంగా ఇంకా ఏమైనా బయలుపరుస్తాడా? దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడతాడా? అయితే మరో ప్రశ్న, వ్యక్తిగతమైన ప్రత్యక్షత అంటూ ఉంటే వ్యక్తిగత ప్రత్యక్షత ముఖ్యమైనదా లేక ప్రత్యేకమైన ప్రత్యక్షత ముఖ్యమైనదా? నేను వ్యక్తిగతమైన ప్రత్యక్షతను నమ్ముతాను, ప్రత్యేకమైన ప్రత్యక్షతను నమ్ముతాను. అంతేగాక ఈ విశేషమైన ప్రత్యక్షత వ్యక్తిగత ప్రత్యక్షతపై ఎప్పుడూ అధికారాన్ని కలిగి ఉంటుందని విశ్వసిస్తాను. వ్యక్తిగతమైన ప్రత్యక్షతను నమ్మేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. దేవుడు నాకు చెప్పాడు అన్న మాటలు పలుకకుండా ఉండాలి. నిజంగా దేవుడు మనతో చెప్పలేదు, కాని మనము చెప్పేవి దేవుని మాటలు కాబట్టి దేవుని ఉద్దేశాలుగా చెబుతాం. ప్రత్యక్షత మరియు ప్రేరణ అన్న మాటకు ప్రాముఖ్యంగా గుర్తించవలసిన విధానమిది. వాక్య ప్రకారం మంచి చెడులను గూర్చిన నిర్ణయం, నీతియుక్తమైన ఉపదేశమే ప్రత్యక్షత యొక్క లక్షణాలను గ్రహించాలి. గనుక దేవుడు ఈ గ్రంథాలను వ్రాశాడని చెప్పుచూ ఉన్నప్పుడు మనము చెప్పవలసినదిదే. మరో కోణములో బైబిల్ గ్రంథాన్ని మనుషులు వ్రాశారని కూడా చెప్పుకోవాలి. వ్రాసిన వారిలో రాజులు, మత్స్యకారులు, పశువుల కాపరులు, రాజకీయ నాయకులు, సామాన్యులు ఉన్నారు. మరియు ప్రస్తుత దినాల్లో ఈ లోకము హేతువాదము, హేతువు, తర్కశాస్త్రము మరియు మనుష్య జ్ఞానము బోధించు శాస్త్రము అను మాటలను నొక్కి చెప్పుచూ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే క్రైస్తవులుగా మార్పు చెందుతారో అప్పుడు మీరు జ్ఞానహీనంగా, ఆలోచన రహితులుగా, న్యాయ విరుద్ధమైన వారిగా మార్పు చెందరు. కాని నిజమైన విశ్వాసులైతే లేఖనాలు దేవుని వాక్యమని నమ్ముతారు. హేతువాదము, హేతువు, తర్కశాస్త్రము, మనుషుల జ్ఞానాన్ని బోధించే శాస్త్రాలపై దృష్టిని నిలిపే వ్యక్తులు వీటిని ప్రత్యక్షతకు బదులుగా ఉంటాయని తలంచి తమకు ప్రత్యక్షత యొక్క అవసరత లేదు, ఎందుకంటే తమకు మనసు ఉందని చెబుతారు. కాని వాస్తవానికి లేఖనాల ప్రమాణాలను బట్టి ఏది సరైనదో, ఏది సరైనది కాదో మనము నిర్ణయించగలం. వివిధ మనస్తత్వం గల మనుషులు బైబిల్ అంతటినీ ఒక గ్రంథంగా ఎలా కూర్చారో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా అంగీకరిస్తారు. ఏ నైపుణ్యము లేనివారు, వేరువేరు కాలాల్లో జన్మించినవారు, జీవించినవారు నమ్మదగిన ఈ వాక్య సత్యాలన్నీ ఒకే విధంగా ఎలాగూ వ్రాస్తారు. వారందరూ అబద్ధాలు వ్రాసి మనల్ని ఎందుకు మోసం చేస్తారు? ఎంతో కష్టపడి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారి ప్రాణాలు సైతం సమర్పించి అలా చేయగలరా? ఈ గ్రంథాలను మనుషులు వ్రాశారని నమ్మినప్పుడు వాటిని గూర్చిన కొన్ని విషయాలు సేకరించుటకు కొంత పరిశీలన చెయ్యాలి. మొదటి విషయం,
పుస్తకాలను లేక గ్రంథాలను ఎన్నుకొను పద్ధతి. మీరు పరిశీలించి చూస్తే పాత నిబంధన గ్రంథములోని పుస్తకాలు లేక గ్రంథాలు ఎజ్రా వంటి శాస్త్రుల ద్వారా ఎన్నుకొనబడ్డాయి. క్రీస్తు శకం 100వ సంవత్సరములో జామ్య అనే సభలో ఇవన్నీ నిర్ధారించబడ్డాయి. వాస్తవంగా దీనికి ముందు 300 లేక 400 సంవత్సరాల క్రితమే అన్ని గ్రంథాలు ఒకచోట సమకూర్చబడ్డాయి. కొత్త నిబంధన పుస్తకాలను క్రీస్తు శకం 692వ సంవత్సరములో ట్రొల్లన్ అనే సభలో సేకరించబడి ఎన్నుకొనబడ్డాయి. పాత నిబంధన గ్రంథాలు గ్రంథకర్తలు, ప్రవక్తలు, శాస్త్రులు ఎంచుకున్నారు. కొత్త నిబంధన గ్రంథాలు ఒక ప్రత్యేకమైన ప్రమాణాలను బట్టి ఎన్నుకొనడం జరిగింది. ఈ ప్రత్యేకమైన ప్రమాణాలు 3 భాగాలుగా విభజించబడ్డాయి. ఆ గ్రంథాలు అపోస్తలులు లేక వారితో సన్నిహితంగా మెలిగినవారు వ్రాసారా? ఒక విశ్వాసిని పోషించి అతని అవసరాలు తీర్చగల ఆత్మీయ సంగతులు ఆ గ్రంథములో ఉన్నాయా? అందరూ ఏకగ్రీవంగా ఈ విషయాలను ఆమోదిస్తున్నారా? పై ప్రశ్నలను ఆధారం చేసుకుని క్రొత్త నిబంధన గ్రంథాలన్నీ ఎంతో జాగ్రత్తగా సమకూర్చబడ్డాయి. చాలామంది అపోక్రిఫ లేదా అప్రమాణిక గ్రంథము గురించి అడుగుతూ ఉంటారు. అపోక్రిఫలోని గ్రంథాలు మత సంస్కరణ కాలములో అనగా 1546 సంవత్సరంలో ఒక సంఘము ద్వారా ప్రామాణిక గ్రంథాలలో చేర్చబడ్డాయి. వాస్తవానికి మొదటి ఎంపిక జరిగినప్పుడు ఆ గ్రంథాలు అందులో చేర్చబడలేదు. బైబిల్ చరిత్రను గూర్చి ధ్యానిస్తున్నప్పుడు గమనించవలసిన మరో విషయం, ఆ గ్రంథాలు ఏ భాషలో వ్రాయబడ్డాయి. పాత నిబంధన హెబ్రీ భాషలోనూ, కొత్త నిబంధన గ్రీక్ భాషలోనూ వ్రాయబడ్డాయి. బైబిల్ ప్రతులను, గ్రంథాలను ఏ విధంగా భద్రపరచగలిగారు అనే విషయం ఆలోచన చేస్తే ఇవి ప్రతులుగా వ్రాయబడి భద్రం చేయబడ్డాయి. కాగితము ఎక్కువ కాలం ఉండదు గనుక మనకు అసలు నకలు లేక ప్రతులు లేవు. కాని మంచి ప్రతులున్నాయి. మన స్వంత భాషలో బైబిల్ని కలిగి ఉండాలంటే తర్జుమా చేయబడాలి. ఈ తర్జుమా వివరాలు సర్వసంగ్రహ నిఘంటువులో తెలుసుకోవచ్చు. బైబిల్ యొక్క చరిత్రను ధ్యానించుటకు మరి యొక్క ప్రాముఖ్యమైన విషయం దైవ ప్రేరణ గూర్చి అయిన ప్రశ్న. ఈ బైబిలు దైవావేశం వలన వ్రాయబడిందని ఎలా తెలుసుకోగలం? మనం తెలుసుకోవడానికి ఒకే ఆధారముంది. అదేమంటే యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు. గనుక చెయ్యాలనుకున్న వారెవరైనా దాన్ని తెలుసుకుంటారని ఆయన చెప్పారు. మీరు యూదుల భాషను నేర్చుకోవడం వల్ల కాని లేదా వేదాంత విద్య అభ్యసించడం వల్ల గాని బైబిల్ గ్రంథము దేవుని వాక్యమని నిరూపించలేరు. యేసు ప్రభు చెప్పిన విధంగా మీరు వాక్య ప్రకారం నడుచుకుంటే మీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. అప్పుడు బైబిలు దేవుని వాక్యమని, అది దేవుని వాక్యంగానే ఉండాలని మీరు చెప్పగలుగుతారు. యేసు ప్రభు ఎప్పుడూ అదే విధానాన్ని అవలంబించారు. ఆయనను వెంబడిస్తున్న అపోస్తలులను చూచి మీకు ఏమి కావాలి అని ప్రశ్నించారు. వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావు అని అడిగారు. ఆయన వచ్చి చూడుడి అన్నారు. అప్పుడు వారు ఆయనున్న చోటును చూచి ఆయనతో నివసించారని పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నాయి. వారు వచ్చి చూడాలని నిర్ణయించుకోవడం వల్ల వారు వెళ్ళి చూడడం మరియు ఆయన కొరకు చనిపోవడం లేఖనాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఆయన మాట దేవుని వాక్యమై ఉన్నదని నిరూపించారు. జ్ఞానవంతులు ఎప్పుడూ ఇలా అంటూ ఉంటారు, నేను ఎరిగిన తర్వాతనే నేను చేస్తాను. బుద్ధి జ్ఞానాలతో నన్ను చేరుకుంటే నేను నిన్ను ఇష్టపూర్వకంగా వెంబడిస్తాను. ముందు నా తలంపులకు అందితే నా మనస్సును నీకు అప్పగించుకుంటాను అని అంటారు. అయితే యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఇది సరైన మార్గం కాదు. ముందు నీ ఇష్టాన్ని నాకు అప్పగించు, తర్వాత నీ మనస్సు ఒప్పించబడుతుంది. యేసు ప్రభు చెప్పుచున్నది, ఒకవేళ మీరు దీన్ని చేస్తే దాని గూర్చి తెలుసుకుంటారు. చాలా సంవత్సరాల నుండి అనేక మంది చూడడం అంటే
విశ్వసించడమేనని చెప్తూ ఉన్నారు. కాని యేసు ప్రభు మరియు పరిశుద్ధ లేఖనాలు ఏకరీతిగా ఏమి చెప్పుచున్నాయంటే విశ్వసించడమే చూడడం అని. దావీదు సజీవులున్న దేశములో నేను దేవుని మంచితనాన్ని చూస్తానన్న నమ్మిక లేనట్లయితే నేను సొమ్మసిల్లిపోతాను అంటూ ఉన్నాడు. దావీదులోని విశ్వాసం మీలో ఉన్నట్లయితే మీరు కూడా బైబిలు దైవావేశం వలన వ్రాయబడిన దేవుని వాక్యమని అలా నిరూపించగలుగుతారు. మీరు వచ్చి చూడ్డాన్ని తీర్మానం చేసుకోవాలి. అలా వచ్చి చూచినప్పుడు దేవుని వాక్యం చెప్పినట్లుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్పించుకోగలుగుతారు. దేవుని వాక్యములో బయలుపరచబడినట్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అన్న అది దేవుని వాక్యమని నీవు సంపూర్ణంగా ఒప్పించబడతావు. యేసుక్రీస్తు తన శిష్యులతో పరిశుద్ధ లేఖనాలను గూర్చి కొన్ని సత్యాలు వారితో పంచుకోవడం ద్వారా వారికి ఏ విధంగా పరిశుద్ధ లేఖనాల మీద మంచి అవగాహన కలిగిందో అదేవిధంగా ఈ యొక్క తరగతిలో ఇంతవరకు మీతో పంచుకున్న కొన్ని సత్యాల ద్వారా మీరు పరిశుద్ధ లేఖనాలను సరియైన రీతిలో అర్థం చేసుకోవడమే గాక ఈ సత్యాలు మీ ఆత్మీయ జీవితాలను మార్చుటకు సహాయపడగలవని విశ్వసిస్తూ ఉన్నాను. దైవాశీస్సులు. ఆమెన్. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం. మా చిరునామా వేద పాఠశాల, విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 4, సికింద్రాబాద్ 500017.